నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ కేవి శివరాం ప్రసాద్ని. 37 సంవత్సరాల నుంచి ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కన్సల్టెన్సీ రన్ చేస్తూ 2004లో ఈ కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి ఆ అనుభవంతో ఇంటీరియర్ డిజైన్ గురించి మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా బ్రాండ్ అనుకుంటారు. బ్రాండ్ అనేది ఇటువంటివన్నీ మెయింటైన్ చేస్తే వచ్చేటువంటి బ్రాండే స్ట్రాంగ్ బ్రాండ్. సో ఆ బ్రాండ్ అలా ఉన్నప్పుడు డ్యూరబిలిటీ పెరుగుతుంది. కానీ చాలామంది ఈ బ్రాండ్ అనేటప్పటికి చాలా మెథడ్స్ ఉన్నాయి. పబ్లిసిటీ ద్వారా కానీ లేకపోతే ఇంకా చాలా పద్ధతుల్లో బ్రాండ్ ఒకటి డెవలప్ చేసుకుని ప్రోడక్ట్ మాత్రం నార్మల్గా ఉండి ఇది బ్రాండ్ కదా అని మనం వెళ్ళటం ద్వారా కొద్ది సంవత్సరాల తర్వాత మనకి దాని డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం. దానికన్నా ముందే దాన్ని మనం శ్రద్ధగా ఆలోచిస్తే అంటే బిల్డప్ చేసుకున్న బ్రాండా లేకపోతే నిజంగా స్ట్రెంగ్త్ ఉన్న బ్రాండా. ఇప్పుడు సపోజ్ మా డామినీర్ ప్రోడక్ట్ తీసుకుంటే మేమేం అడుగుతామంటే కస్టమర్ని 3-4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మేము చేసిన ప్రోడక్ట్స్ చూపిస్తామండి. మీరు కూడా ఎక్కడన్నా వేరే చోటకి వెళ్ళి ఏదన్నా మీరు పర్సూ చేయాల్సి వచ్చినప్పుడు ప్రైస్ తక్కువ ఉంది, ఇది అది మెటీరియల్ ఒకటే అనుకోకుండా వాళ్ళు చేసిన పాతవి కూడా చూస్తే ఎక్కువ కాలం ఉన్న మెటీరియల్ మాది ఎలా ఉంది వాళ్ళది ఎలా ఉందో అర్థం చేసుకుంటే మీరు టెక్నికల్గా దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ సంపాదించే పని లేకుండానే మీకు అవగతం అవుతుంది. సో ఇంటీరియర్ డిజైన్ మీద నిజంగా బాగా కావాలనుకునే వాళ్ళు బాగా కావాలనుకోవటం కాకుండా వెండర్ని ఈ విధంగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవటం వల్ల మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోగలుగుతారు.